ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారము. అరకు ఫెస్ట్ 2026 పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టూరిజం మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారికి, అలాగే ట్రైబల్ మినిస్టర్ గారు గుమ్మాడి సంధ్యారాణి గారికి, టూరిజం చైర్మన్ గారికి, అలాగే జీసీసీ చైర్మన్ గారికి, కలెక్టర్ గారికి, డయాస్ మీద ఉన్నటువంటి అధికారులకు, మా తోటి కూటమి నాయకులకు, గంగులయ్య గారికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అరకు ఫెస్ట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అక్కలకు, చెల్లెమ్మలకు, అన్నలకు అందరికీ అరకు ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఒక మంచి రోజు. అరకు ఉత్సవం అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి ఈ కార్యక్రమం, అరకుకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. అరకు కాఫీ ఉత్పత్తి పెరగాలి, అరకు గిరిజనుల స్థితిగతులు మారాలి అని నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే టూరిజం అభివృద్ధి జరగాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలి అనే ఆలోచనతో గొప్ప ఆలోచన చేసినటువంటి విజనరీ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం హయాంలో ఎటువంటి ఫెస్టివల్ లేదు, అరకు ఉత్సవం కానీ కాఫీకి కానీ ఎటువంటి ప్రాధాన్యత లేదు, అభివృద్ధికి పూర్తిగా గాలికి వదిలేశారు. కానీ మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అరకుని అభివృద్ధి చేయాలి, గిరిజనులకు అభివృద్ధి మార్గంలో నడిపించాలి అని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ప్రతి పల్లెకు రోడ్డు సౌకర్యం ఉండాలి, డోలిమోత గ్రామం రహితమే లక్ష్యంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే అరకు కాఫీకి బ్రాండ్ క్రియేట్ చేయడం జరిగింది. అరకు ఫెస్టివల్ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం జరిగింది. అరకు ఉత్సవం జరిగితే అంతర్జాతీయ పర్యాటక ప్రేమికులందరూ అరకు వస్తారు, ఇక్కడ గిరిజనులకు ఉపాధి దొరుకుతుంది, గిరిజనులకు ఆర్థికంగా కొంత ఉపాధి లభిస్తుందనే ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఘనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే మన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకాలన్నీ మన ప్రభుత్వం ఇవాళ ఒక్కొక్కటిగా మన ప్రభుత్వం సాధించుతుంది. ఇవాళ అరకు ఉత్సవం ద్వారాగా అరకు ఉత్సవం మన కల్చర్ని, మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఈ ప్రపంచానికి తెలియజేస్తూ ఉంది. అరకు ఉత్సవం ద్వారా మన నిర్వీర్యం అయిపోతున్నటువంటి ఈ కల్చర్ని మళ్ళీ అభివృద్ధి చేసి రాబోయే తరం వాళ్ళకి మనం అందించడానికి ఒక అవకాశం, ఒక వేదిక అవుతుంది. కాబట్టి ఇలాంటి అరకు ఉత్సవంని
ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం వెన్ను తట్టి మనకు ప్రోత్సహిస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి మన అరకు ప్రజల తరపున మన నాయకుల తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దయచేసి అతిథులందరూ గమనించాలి. ఒక 2